ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్య నాకు త్రోట్ ప్రాబ్లం వల్ల ఈ మధ్య వీడియోలు చేయలేకపోయాను. సహృదయంతో గ్రహించి ఎప్పటి వలె మా ఛానల్ని ఆదరించవలసిందిగా కోరుతున్నాను. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు కొంచెం నూతనంగా ఒక కాన్సెప్ట్ తీసుకుని చేస్తున్నాను. ఆ కాన్సెప్ట్ ఏమిటంటే, ఈ సినిమా వయసెంత అనే సినిమా. అది ఖైదీ సినిమా. అంటే మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే కోదండరామరెడ్డి గారు అంతా కలిసి చేసిన సినిమా ఇది. ఈ సినిమా వయసు లెక్క పెడితే దాదాపు 42 సంవత్సరాలు, 42 ఇయర్స్ అయిపోయింది ఇది. ఈరోజు చిరంజీవి గారు, కోదండరామరెడ్డి గారు కాంబినేషను ఈ చిత్రంతోనే మొదలైంది. చిరంజీవి అగ్ర నటుడుగా, కోదండరామరెడ్డి గారు అగ్ర దర్శకుడుగా ఈ సినిమా నిలబెట్టింది. అంతేకాక పరుచూరు సోదరుల్ని ప్రముఖ రచయితలుగా నిలిపిన చిత్రం కూడా ఇదే. అసలు ఖైదీ చిత్రం పూర్వాపరాలు తెలుసుకోవాలంటే, చిత్ర నిర్మాత తిరుపతి రెడ్డి గారు ఒక సినిమా ప్రారంభించాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఆయనకు సిల్వెస్టర్ స్టాలోన్ నటించినటువంటి చిత్రం ఇంగ్లీష్ పిక్చరు. అది ఆ సినిమా దీనికి మాతృక. ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణని ముందుగా నటించమన్నారు. అంటే ఆ సినిమా పేరు ఫస్ట్ బ్లడ్. ఆ చిత్రానికి ఇది మాతృక అని చెప్పుకున్నాం కదా. సూపర్ స్టార్ కృష్ణ గారిని నటించమంటే ఆయన డేట్స్ ఖాళీ లేక ఆయన తిరస్కరించారు. మళ్ళీ ఆలోచనలో పడ్డారన్నమాట ప్రొడ్యూసర్స్. ఆయన్ని చేయమన్నాం, ఆయన చేస్తారు కదా అనుకున్నాం, కానీ ఆయన చేయలేదు అని అనేటప్పటికి అప్పటికే సినిమా కథను తయారు చేయించేశారు. తమిళంలో ఒక ప్రముఖ రచయితతో కథ కూడా తయారైపోయింది. ఆ సమయంలో కోదండరామరెడ్డి గారు సూచనలతో చిరంజీవిని వెళ్ళి డేట్స్ అడిగారు. అప్పుడు కోదండరామరెడ్డి గారు సూచనలు గ్రహించినటువంటి చిరంజీవి గారు, అంటే చిరంజీవి గారు అప్పటికే ఆయనతో అభిలాష అనే మరి కొన్ని సినిమాలు చేస్తున్నారు. ఇక డేట్స్ అడగగానే చిరంజీవి గారు ఇచ్చారు. కథ చిరంజీవి గారికి వినిపించారు. అంటే ఆయన రాసిన కథ ఉంది అనుకున్నాం కదా, వినిపిస్తే అది నచ్చలేదు కథ. చిరంజీవి గారికి నచ్చలేకపోయేటప్పుడు మళ్ళీ నిర్మాతలు తిరుపతి రెడ్డి గారు ఆలోచనలో పడిపోయారు, ఆందోళన పడ్డారు. అప్పుడు కోదండరామరెడ్డి గారు సూచనతో పరుచూరు బ్రదర్స్ని పిలిపించి ఫస్ట్ బ్లడ్ క్యాసెట్ చూపించి కథను తయారు చేయమని అన్నారు. ఒక్క రోజులోనే పరుచూరు వెంకటేశ్వరరావు గారు కథను తయారు చేసి తీసుకొచ్చి ఇచ్చారు. ఆ కథ విన్న తర్వాత చిరంజీవి గారు చాలా సంతోషించారు. ఈ సినిమా తప్పకుండా చేస్తాను, ఈ సబ్జెక్ట్ని ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు అని, డేట్స్ ఎలాగో ఉన్నాయి కదా మీరు ఉపయోగించుకోండి అని చెప్పేశారు ఆయన. వెంటనే పరుచూరు గోపాలకృష్ణ గారు, అంటే పరుచూరి వెంకటేశ్వరరావు గారు కథ రాస్తే గోపాలకృష్ణ గారు డైలాగ్స్ రాస్తారనమాట. అప్పుడు గోపాలకృష్ణ గారు 3 రోజుల్లో డైలాగ్ రాశారు. ఓన్లీ 3 days రాసి ఇచ్చేశారు. అంతా ఓకే అయిపోయింది. చిరంజీవి వేసుకున్నటువంటి కాస్ట్యూమ్ దగ్గర కొంచెం వచ్చింది. ప్యాంటు షర్ట్ వేసుకుని చేయించేద్దామని అనుకున్నారు, కానీ ఆయన స్వయంగానే డిజైన్ చేసుకున్నారు. చాలా అద్భుతమైనటువంటి కాస్ట్యూమ్స్ ఆయనే తయారు చేయించుకుని నెల్లూరు తలకొల్ల అడవుల్లో సినిమా స్టార్ట్ చేశారనమాట. షూటింగ్ స్టార్ట్ అయింది, విజయవంతంగా పూర్తి చేశారు. సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలైంది. సినిమా ప్రారంభానికి ముందు చాలామంది సినీ పెద్దలు చిరంజీవి గారితో అన్నారట, ఈ సినిమా నువ్వు చేయొద్దు అని. అలాగే చాలామంది చిరంజీవిని పెట్టి తీయొద్దు, ఎందుకంటే ఆ కుర్రాడు ఏం చేస్తాడు అని చాలామంది అన్నారట. అయినా సరే తిరుపతి రెడ్డి గారు తీసుకున్నారు ఆయన్ని. ఈ చిత్రంలో ఒక అద్భుతమైనటువంటి సాంగ్ ఉంది, అది రగులుతోంది మొగలు పద. ఈ సినిమాకి హైలైట్ అది. ఆ సాంగు చక్రవర్తి గారు కంపోజ్ చేశారు. అయితే
2 రాష్ట్ర అయితే సినిమా మొత్తం అంతా పూర్తయిపోయింది. రిలీజ్ కూడా అయిపోయింది. అయిపోయేటప్పటికి 2 రాష్ట్రాల్లోనూ కూడా బోరుమని వర్షాలు ఆ సినిమా రిలీజ్ అయ్యే నాటికి. ఈ సినిమా గురించి అందరూ ఎన్నో రకరకాలుగా అనుకున్నారట. ఈ అబ్బాయి ఏం చేస్తాడు? చిరంజీవి ఏం చేస్తాడు? ఇంత హెవీ డ్రామా ఉన్నది ఇది. చాలా ఫైట్స్ అన్నీ ఉన్నాయి. చేయలేడు. సిల్వర్ స్టాలోన్ ఎక్కడ? ఈ అబ్బాయి ఎక్కడ? అని చెప్పి చాలామంది నిరుత్సాహపరిచారట. ఎందుకు అసలు అనవసరంగా ఇందులో ఎందుకు దిగారు? అంటే తిరుపతి రెడ్డి గారు సినిమాలకు ఫైనాన్స్ ఇస్తారనమాట. అంచేత ఆయన ముందుకొచ్చి ఈ సినిమా తీద్దామని అనుకున్నారు. ఇక చూస్తే కుండపోత వర్షాలన్నమాట 2 తెలుగు రాష్ట్రాల్లోనూ. అయినా సరే సినిమాను బాగా ఆదరించారు. బాగా కనెక్ట్ అయ్యారు అందరూ కూడా. అయితే ఇందులో ఉన్న సాంగ్ కోసం రగులుతోంది మొగలి అనే సాంగ్ కోసం ఆ రోజుల్లో యువత కేవలం సాంగ్ కోసమే అనేక సార్లు సినిమా చూశారట. ఆ సినిమా చిరంజీవికి లైఫ్ ఇచ్చింది. కోదండరామరెడ్డి గారి విజయాన్ని సంపాదించి పెట్టింది. ముఖ్యంగా పరుచూర్ బ్రదర్స్ అప్పుడప్పుడే వస్తున్నారు పైకి. ఈ సినిమాతో టాప్ రేంజ్లోకి వచ్చేశారు. అయితే అందరి కృషి వల్ల ఖైదీ అఖండ విజయాన్ని అందుకుంది. ఇండస్ట్రీ హిట్ కూడా అయింది. ఎందుకు ఈ సినిమా వయసు మళ్ళీ చెప్తున్నాను, దాదాపు 42 సంవత్సరాలు అయింది. అయితే చిరంజీవి గారు ఈ సినిమా గురించి చాలా పట్టుదలగా చేశారట. ఎందుకంటే తలకోన అడవుల్లో ఫైట్స్ చేసేటప్పుడు మురికి నీళ్ళల్లో ఆయన ఒక షాట్ ఉంటుందన్నమాట. ఆ నీళ్ళల్లో పడి అక్కడ ఫైట్ అనమాట. నిజంగా ఆ ఫైటు చాలా మురికి నీళ్ళు ముఖంలోనూ అసలు కళ్ళల్లో కూడా పడిపోయేట నీళ్ళు. అయినా సరే ఆయన మొక్కవోని ధైర్యంతో చాలా అద్భుతంగా క్యారెక్టర్ చేశారు. అప్పుడు నిర్మాతలు అన్నారట, సార్ వాటర్ మారుద్దాం, మరి కళ్ళలోకి వెళ్ళిపోతుంది మురికంతాను అని అంటే, లేదు ఇక సహజంగా కావాలంటే నాకు ఇలాగే ఉండాలి, మీరేం బాధపడద్దు అని అంటూ, అలాగే గుర్రం మీద వెళ్ళేసేటటువంటి షాట్స్ చిరంజీవి గారు తప్ప ఈ క్యారెక్టర్ ఎవరు చేయలేరు అన్నంత గొప్పగా ఆయన చేశారు ఈ సినిమా. అయితే చిరంజీవి గారు ఎందుకు అంత పట్టుదలగా చేశారంటే, చిరంజీవి గారు ఈ కుర్రాడిని పెడితే ఫ్లాప్ అయిపోతుంది సినిమా అని అందరూ అన్నారట. అప్పుడు మద్రాసులోనే జరిగింది ఇదంతా. మద్రాసులో ప్రివ్యూ చూసిన తర్వాత కూడా చాలామంది అన్నారట, ఎందుకు సినిమా ఏం బాగలేదు అని ప్రొడ్యూసర్ని అమ్మేసుకో నువ్వు రైట్స్ అంటే, పాపం ఆయన రైట్స్ కూడా అమ్మేసుకున్నారు. తీరా చూస్తే ఈ సినిమా 23 లక్షలతో తీసిన సినిమా 2 కోట్లు సంపాదించింది. అసలు పరుచూరు వెంకటేశ్వరరావు గారు కథ ఒక్క రోజులో తయారు చేస్తేనే అంత అద్భుతంగా వచ్చింది. ఒక్క రోజులోను ఆ రోజు ఉదయం 4 గంటలకు కూర్చున్నారట స్క్రిప్ట్ మీద. మళ్ళీ మరుసటి రోజు 2 గంటలు 3 గంటల వరకు ఆ స్క్రిప్ట్ తయారైపోయింది. తీసుకొచ్చి ఇచ్చేశారు వెంకటేశ్వరరావు గారు. అలా ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత మరి డైలాగ్స్ రాయాలి కదా, గోపాలకృష్ణ గారు డైలాగ్స్ రాస్తారు. ఇక గోపాలకృష్ణ గారు ఎంత పట్టుదలగానో రాశారు. చిరంజీవి గారికి వారికి ఉండేటటువంటి అనుబంధం అన్నది. ఎందుకంటే చిరంజీవి గారు మంచి అప్పుడు మంచి ఫాస్ట్‌లో ఉన్నారు. అసలు ఇలా అంటే ఇలా షార్ట్ చెప్తే పరిగెత్తేవాడు ఆయన. ఎక్కడి నుంచో దూకమంటే దూకేసేవాడు. డూప్ లేకుండా ఎన్నో సినిమాలు, ఎన్నో సీన్స్, ఎన్నో షాట్స్ చేశారు ఇందులో. అప్పుడు 3 రోజుల్లో పరుచూరు వెంకటేశ్వరరావు గోపాలకృష్ణ గారు తీసుకొచ్చి స్క్రిప్ట్ ఇచ్చేశారు. మొత్తం అద్భుతంగా వచ్చింది సినిమా. ఇక సినిమా అంతా వస్తే అప్పుడు మద్రాసులో ఎక్కడైతే అందరూ తన సినిమాని బాగోదు ఫ్లాప్ అయిపోద్ది అని అన్న తర్వాత అక్కడే ప్రివ్యూ వేశారట. ప్రివ్యూ వేసినప్పటికీ కూడా వాళ్ళు ఆ మాట వదలలేదు. అనవసరం, ఏదో ఫస్ట్ ఏదో ఉంది కొద్దిగా, ఆ తర్వాత సెకండ్ హాఫ్ ఏం బాగాలేదు, సినిమా వేస్ట్ అని అందరూ చాలా డిసప్పాయింట్ చేశారట. ఎవరిని? ప్రొడ్యూసర్ని, టెక్నీషియన్స్ని, ముఖ్యంగా చిరంజీవి గారిని. చిరంజీవి గారు ఎందుకంటే ఆయన సంకల్పం, దృఢ సంకల్పం ఆయనకి. ఎందుకంటే నేను చేశాను సినిమా కష్టపడి, బాగా వస్తుంది ఇది నాకు తెలుసు అని అందరితో అనేవారట. అలాగే ఈ సినిమాలో మాధవి చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆమె. డ్యాన్సర్స్లో నిజంగా ఆ డ్యాన్స్ కంపోజ్ చేసినటువంటి సలీం గారికి ఫంక్షన్లోనట ఆయనకి తిరుపతి రెడ్డి గారు ఇంత లావు బంగారం ఉంగరం ఇచ్చారట.
అంత అద్భుతంగా ఆ పాటను ఆయన కంపోజ్ చేశారు. టెక్నీషియన్స్ అందరినీ కూడా అసలు ప్రివ్యూ అయిపోయిన తర్వాత కూడా అసలు ఫంక్షన్ పెట్టుకున్న తర్వాత అందరూ వచ్చి చిరంజీవికి చిన్నవాడివైనా ఇంత గొప్పగా చేసావని చేతులెత్తి మొక్కారట ఆ సినిమా గురించి. అంత అద్భుతమైన సినిమా అది. ఈ సినిమా వయసు ఎంత అనే కాన్సెప్ట్ నేను తీసుకుని ఇది మీ ముందు ఉంచాను. దీని తర్వాత మంచి మంచి సాంగ్స్, మంచి మంచి సీన్స్ ఉన్నాయి. అవన్నీ మీరు చూడండి. చూసి దీని మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి. అలాగే నెక్స్ట్ దీని తర్వాత కూడా మంచి మంచి సినిమాలు నేను సెలెక్ట్ చేసుకున్నాను. దీని తర్వాత వచ్చేది 'శివ'. రామ్ గోపాల్ వర్మ గారి 'శివ' కూడా దీని వెంటనే అది కూడా వస్తుంది. అలా చాలా మంచి మంచి సినిమాలున్నాయి. ఈ సినిమా ఏనాటిదో అయినా ఈనాటికి కూడా ఈ సినిమాను ప్రజలు ఆదరిస్తున్నారు. అంత అద్భుతమైనటువంటి సినిమా 'ఖైదీ'. నిజానికి 'ఖైదీ' నిజంగా చెప్పాలంటే ఈ 'ఖైదీ' సినిమా చిరంజీవి గారికి ఈ ఒక ఎసెట్‌లా దొరికినట్టుగా అనిపించింది. ఆయన తర్వాత ఈ 'ఖైదీ' పేరు మీద చాలా సినిమాలు తీశారు. అద్భుతమైన సినిమాలు. అదే పేరు మీద సక్సెస్ అయ్యారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేసి, మీ మిత్రులకు షేర్ చేసి ఒక లైక్ ఇవ్వండి. అదే రకంగా ఇంతవరకు నేను కొద్ది రోజుల నుంచి చేయలేకపోయాను. ఈ గొంతు ప్రాబ్లం వల్ల. ఇక నుంచి మీకు అన్నీ మంచి మంచి సినిమాలు నేను ఇస్తాను. అందరికీ నమస్కారం. సెలవు.